నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా పెద్దాపురం కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాలతో పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ట్రైనీ డీఎస్పీ సిహెచ్ జీవన పెద్దాపురం సిఐ ప్రతిపాడు సిఐ జగ్గంపేట సిఐ పెద్దాపురం ఎస్ఐ జగ్గంపేట సామర్లకోట ప్రతిపాడు మరియు పోలీస్ సిబ్బందితో కలిసి పెద్దాపురం మసీదు వీధి మరియు వక్కలంక వారి వీధిలో గల వ్యభిచార గృహాలపై ఒకేసారిగా దాడి చేయగా వక్కలంక వారి వీధిలో వ్యభిచార గృహం నిర్వహించడంతో ఇప్పటి వరకు వ్యభిచారం చేసే మరియు వ్యభిచారం గృహాల నిర్వాహకులు 7గురుపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడమైంది. వ్యభిచారం గృహాలు నిర్వహించిన వృత్తిగా కలిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడమైంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో వక్కలంక వారి వీధిలో ఈరోజు సాయంకాలం మా పెద్దాపురం సబ్ డివిజన్ సంబంధించి పెద్దాపురం సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే కొంతమంది పోలీస్ అధికారులు టీంతో రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వ్యభిచార గృహాలు ఎక్కడైతే నడుస్తున్నాయని ఒక అనుమానం అయితే ఉందో, అయితే ఒక ఇంటికి సంబంధించి ఒక మహిళని, అలాగే వ్యభిచారం కోసం వచ్చిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నాం. వారి మీద కేసులు నమోదు చేస్తాం. వాస్తవం ఒక విషయం అంటే దాన్ని ఇంకా కొద్దిగా ఎగ్జాగరేట్ చేయడం, లేకపోతే గతంలో 2022లో లేకపోతే వేరే క్లిప్పింగ్లు వాడడం, లేకపోతే ఎవరో ఒక ఆయన నేను ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని చెప్పేసి 15 సంవత్సరాల కింద జరిగిన విషయాలు ఇప్పుడు జరిగినట్టు చెప్పడం ఇవన్నీ జరుగుతుంది. నాతో చాలామంది పెద్దాపురంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తులు, సంస్థలు నా దగ్గరికి వచ్చి ఇది మా పెద్దాపురం చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కూడా నా దృష్టికి తీసుకుని వచ్చారు. అంటే మీడియాగా వాస్తవాలు ప్రతిబింబించడం తప్పని ఎవరు అనరు, కానీ వాస్తవాలను వక్రీకరించడం లేకపోతే వాస్తవాలనేమో చిన్న విషయాన్ని పెద్ద చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల వాళ్ళు కూడా మన ఛానల్స్ కానీ ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత ఒక తప్పుడు సంకేతాలు అనేవి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. మీడియా మిత్రులు కానీ ఈ సొసైటీకి తెలుసు గతం కంటే ఇప్పుడేమో ఎంతవరకు తగ్గింది ఏంటని చెప్పేసి పెద్దాపురం సంబంధించి ఈ 1 year నుంచి ఇక్కడ నేను ఉంటున్నాను. గతంలో ఏ కంప్లైంట్ ఒకేసారి ఇలాంటి కంప్లైంట్ రావడం అనేది కరెక్ట్ కాదు. అలాగే మనకి ఏడీబీ రోడ్ ఉంది. ఆ ఏడీబీ రోడ్లో గతంలో ట్రాన్స్జెండర్ కానివ్వండి, లేకపోతే ఈ వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేశారు, అలాంటి కార్యక్రమాలన్నీ కూడా సామర్లకోట కానీ పెద్దాపురం ఎస్హెచ్ఓల యొక్క సహకారంతో అవన్నీ చాలా వరకు నియంత్రించాం. ఈరోజు కూడా చెప్తున్నాం, ప్రజల యొక్క సహకారంతో, మీడియా యొక్క సహకారంతో, ప్రజల సహకారం, అందరి సహకారంతో ఇలాంటివి ఏవైతే సాంఘిక దురాచారాలు ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చాలా కృతజ్ఞ నిశ్చయంతో ఉన్నాం. అందుకు మీ అందరి యొక్క సహకారాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం.